ఈ పార్టీల మార్పు వెన్ ఐ సీ యూ మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నారు. తర్వాత బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఓకే, ఇంతకీ మీ రాజకీయ గురువు ఎవరు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసీఆర్ గారి దగ్గర లేను, ఆ పార్టీలో సభ్యత్వం కానీ ఆ పార్టీ నాయకుడిని కానీ కాదు. రెండోది, మీరన్నట్టు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో బీఫామ్తో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసింది వాస్తవం. నేను కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన. ఇది నా రాజకీయ జర్నీ. సో అసలు నాకు ఈ రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ ఎవరు అనుకున్నప్పుడు కాంశీరామ్ గారిని తీసుకుంటాను. నేను కాంశీరామ్ గారిని తీసుకుంటాను. బహుజన్ సమాజ్ పార్టీ. ఎస్, ఆయన పార్టీ అని కాకుండా ఆయన థాట్స్, ఆయన వ్యూహాలు అవి నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. అంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటిది, నీ దగ్గర ఏముందనేది కాదు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక బలమైన సంకల్పాన్ని అక్కడి నుంచి తీసుకున్నాను. సో కాబట్టి ఆయన విధానం అనేది నాకు ఇన్స్పిరేషన్గా ఉంది నా లైఫ్ జర్నీ. మరి ఆ పార్టీ లాంటిదే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. మరి మీరు అదంతా పక్కన వచ్చి జరిగిపోయి వేరే వేరే పార్టీల్లోంచి ఆల్మోస్ట్ 3-4 పార్టీలు మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకు అట్లా? ఎస్, సతీష్ బాబు గారు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోయి కాంగ్రెస్కి వచ్చాడు. ప్రజెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5 మారిండు. ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పార్టీ మారని వ్యక్తి గురించి స్వయాన ముఖ్యమంత్రి గారు ఏబీవీపీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి టీఆర్ఎస్లో ప్రారంభించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇట్లా వీళ్ళు విధానాల్లోనూ వీళ్ళ ఆలోచనలు మార్చుకొని పోతే ఎలాంటి తప్పు లేదు. ఇదే జానారెడ్డి గారు ఓ ప్రత్యేక పార్టీని పెట్టి అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటే వీళ్ళకి ఏ బాధ లేదు. సో ఇట్లా వీళ్ళు మాత్రం ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని పార్టీలు చేంజ్ అవుతూ, ఎన్ని కలర్లు మార్చుకుంటూ వచ్చినా ఎవరికి ఏం బాధ లేదు. కానీ తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వస్తే ఈ విధానం ఏంది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదే డీకే అరుణ గారు సమాజ్వాదీ పార్టీకి కూడా పోయింది కదా ఆఖరికి. ఆమె 7 అనుకుంటా మారింది, ఇటు అటు జంప్ అయి. వాళ్ళకు లేని ఇబ్బంది మీరు మారితే ఎందుకు అని నాకేం ఇబ్బంది లేదు. అంటే ఐ మీన్ ఈ ప్రశ్న ఎటువైపు నుంచి అయితే వస్తూ ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నా. నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్లు ఎన్నిసార్లు పార్టీలు మార్చిరు, ఎప్పుడు మార్చిరు అనే డాటాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనేటువంటి వెబ్సైట్లో పెట్టిన. నేను మా ప్రజలకు ఎక్కువ ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వర్గాలకు ఎక్కువ ఏం చెప్తా ఉంటే, ఎక్కువ పార్టీలు మార్చడం నేర్చుకోండి అని చెప్తా. అధికారానికి దగ్గరగా పార్టీలు ఎన్ని మారితే అంత మంచిది. ఎస్, అధికారానికి దగ్గరగా లేని జాతులు అంతరించిపోతాయని అంబేద్కర్ గారు చెప్పిండు. నువ్వు అధికారానికి దగ్గరగా ఉండు. నీవు ఇక్కడ ఈ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకు వీళ్ళు ఏం నేర్పిరంటే, పుడితే కాంగ్రెస్ వన్గా పుట్టాలి, సస్తే కాంగ్రెస్ వన్గా కావాలి, పుడితే కమలం పార్టీ పుట్టుకొని అందులో పుట్టాలి, అందులోనే కావాలి. ఇంకా వీళ్ళు చెప్తా ఉంటారు మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా కొడుకు కాంగ్రెస్. ఎవరికి కావాలా? నీ పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ని పార్టీలు మారిండో చూసుకో. ఓకే, అంటే ఇప్పుడు మీరు అధికారానికి దగ్గర ఉండాలనేటువంటి ఒక మాట అన్నారు, అంబేద్కర్ చెప్పారని. అధికారానికి దగ్గర ఉండాలి అనేటువంటి మాట ప్రకారం మీరు కాంగ్రెస్కి దగ్గర ఉండాలి కదా. కాంగ్రెస్కి ఎందుకు దూరం జరిగారు? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ కదా ఉంది. రైట్, సతీష్ బాబు గారు మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ క్షణానికి మీరు జడ్జి అనుకోండి. నేను చెప్పే పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి విభేదం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తీన్మార్ మల్లన్నకు విభేదం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కాస్ట్ సెన్సస్ని తగలబెట్టిన నేను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాదు నేను తగలబెట్టిన. అంటే ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ సార్, కాంగ్రెస్ పార్టీ కాదు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, మిగతా వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వమే కదా, ఈయనే కదా ముఖ్యమంత్రి. నేను విభేదించింది ప్రభుత్వ నిర్ణయంతో, అధికార యంత్రాంగం చేసినటువంటి తప్పుతో విభేదించిన. కాంగ్రెస్ పార్టీ
42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినందుకు, కులగణన చేస్తామన్నందుకు నేను గౌరవించి ఆ పార్టీలోకి పోయినా. కాంగ్రెస్ పార్టీ విధానంలో తప్పేం లేదే, ప్రభుత్వం తప్పు చేసింది. కులగణన చేసినటువంటి వ్యవహారాలు ఇప్పుడు కులగణనకి సంబంధించినటువంటి అది చేశారు, మీరు కాగితాలు చించేశారు, తగలబెట్టారు, ఇవన్నీ జరిగినాయి. అయితే నేనేమంటాను, ప్యారలల్గా మీకు ఈ కులగణనకి సంబంధించినటువంటి ఆ గణాంక వివరాలు స్టాటిస్టిక్స్ మీ దగ్గర ప్యారలల్గా ఉన్నాయా అది తప్పు అని చెప్పడానికి? ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఇక్కడ మిమ్మల్ని జడ్జి స్థానాన్ని ఊహించుకోమని ఎందుకనంటే నేను ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించిన, పార్టీ విధానాన్ని వ్యతిరేకించిన. నేను పార్టీ విధానాన్ని వ్యతిరేకించలేదు, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించిన. సో పార్టీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కులగణను వ్యతిరేకించిన రాసిరు. ఎంత సిగ్గుచేటంటే సస్పెన్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది కులగణన? ప్రభుత్వం చేస్తుంది. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రంలో కులగణన లెక్కలు తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉంది సార్? మీరు ఒక్కసారి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 2026-2027 తెలంగాణ స్టేట్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటి పుస్తకం రాష్ట్ర ప్రభుత్వం ప్రచురిస్తుంది. ప్రచురించినటువంటి పుస్తకంలోని మొదటి 10వ పేజీలో మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో తెలంగాణ జిఎస్డిపి 16 crores అని పెట్టింది. జిఎస్డిపి lakh crores అని 16 lakh crores అని పెట్టింది. సేమ్ టైము దాంట్లో రెండో పేరాలు ఏం పెట్టింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ 4.5 లక్షలని పెట్టింది. సార్ ఈ పాపులేషన్ తెలవాలంటే మనం ఏం చేయాలి? జిఎస్డిపి డివైడెడ్ బై పర్ క్యాపిటా ఇస్ ఈక్వల్ టు పాపులేషన్. దాని లెక్క ప్రకారము తెలంగాణ జనాభా 4,21,00,000 వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఈ పుస్తకం తప్ప, తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ సర్వే తప్ప అనేది నా వాదన.